హాయ్ ఎవ్రీవన్. అసలు స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? గ్రాడ్యుయేషన్ చేసి ఒక ఎడ్యుకేటర్ అయ్యుండి కూడా ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది? టీచర్స్ కూడా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అసలు ఏంటి రీజన్ అనేది చెప్తాను. 30 జూలైన జంతర్ మంతర్ దగ్గర, అంటే ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు ప్రొటెస్ట్ చేశారంటే ఎస్ఎస్సి అనేది ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. అంటే ఇది స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటుంది వివిధ క్వాలిఫికేషన్తో, ఇంటర్ మీద, డిగ్రీ మీద, అలా 10th మీద ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసి తీసుకుంటుంది అన్నమాట స్టాఫ్ని. ఇది ఏం చేసిందంటే ఎస్ఎస్సి న్యూ వెండర్ని తెచ్చిందనమాట. అంటే కొన్ని చేంజెస్ని తెచ్చింది, రూల్స్ అని మార్చింది. ఫస్ట్ ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని టీసీఎస్ కండక్ట్ చేసేది, కానీ టీసీఎస్ని రీప్లేస్ చేసి ఇడిక్విటీ అనే ఒక కంపెనీతో ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అండి. ఇడిక్విటీ అనే కంపెనీ ఆల్రెడీ బ్లాక్ మార్క్లో ఉందన్నమాట. అంటే పేపర్స్ లీక్ చేయడం, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కదా, కంప్యూటర్స్ అనేది సమంగా వర్క్ అవ్వడం, ఇంకా చాలా ఇదితోటి దీన్ని బ్లాక్ మార్క్లో పెట్టారు. అయినా టీసీఎస్ రీప్లేస్ చేసి దీనికి ఇచ్చారు అనమాట ఎస్ఎస్సి. సో అయితే ఏం చేశారంటే 2 ప్లేసెస్లోని మనకి ఫేజ్ 13 అనే ఎగ్జామ్ అనేది రీసెంట్గా జరిగిందనమాట. సో 2 ప్లేసెస్ అనేది సడన్గా ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. అదేంటంటే ఢిల్లీలోని పవన్ గయాలోని, యూపీలోని ఎడిక్విషా అనే 2 సెంటర్స్ని క్యాన్సిల్ చేస్తారు సడన్గా. దీనివల్ల 2500 ఎఫెక్టెడ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఇయర్స్ కష్టపడి దీనికోసమే గవర్నమెంట్ జాబ్కి ఎంత ఇది ఉందో మనందరికీ తెలుసు. సో దీనికోసం చేశారనమాట. సడన్గా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసరికి ఇంతమంది స్టూడెంట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యారు. ఆల్రెడీ బ్లాక్ మార్క్లో ఉండే కంపెనీ. దీనివల్ల ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ కూడా చాలా లాంగ్లో ఇవ్వడం, డీటెయిల్స్ అనేవి సమంగా లేకపోవడం హాల్ టికెట్ మీద, దీనివల్ల వీళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు అన్నమాట. అందుకనే స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం. స్టూడెంట్సే కాదు, ఎస్ఎస్సి టీచర్స్ కూడా. అంటే కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఎస్ఎస్సి అడ్డా 24/7, నీతూ సింగ్ మ్యామ్, వీళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎవ్రీబడి వాజ్ రైజ్ యువర్ వాయిసెస్. అంటే ఎస్ఎస్సి ఆస్పిరెంట్గా మన వాయిస్ని రైజ్ చేయడం. ఎస్ఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ వాయిస్ రైజ్ చేసి ఆల్రెడీ లాస్ జరిగిన స్టూడెంట్స్కి న్యాయం జరగాలి కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి రెస్పాండ్ అవుతే దీని మీద ప్రతి ఒక్కరికి మంచి అనేది జరుగుతుంది. సో ఐ రిక్వెస్టెడ్ ఓన్లీ ఎస్ఎస్సి, మాకు ముందు ఎలా అయితే స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ జరిగేవో టీసీఎస్లో అలాగా కండక్ట్ చేయండి చాలు, ఇంకేమీ వద్దు. రైజ్ అవర్ వాయిసెస్ ఫర్ ఎస్ఎస్సి ప్రొటెస్ట్ స్టూడెంట్.